నమస్కారం. సూర్యాపేట పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలు మరియు 48 వార్డుల ప్రజలకి ఒక గొప్ప సువర్ణ అవకాశంగా చెప్పవచ్చు. మేము తేదీ 21 మార్చ్ 2025 ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు శుక్రవారం రోజున ఉచిత మెగా హెల్త్ క్యాంప్ని నిర్వహిస్తున్నాం అని చెప్పుటకు సంతోషిస్తున్నాం. ఈ యొక్క హెల్త్ క్యాంప్లో హైదరాబాద్ నుండి యశోద హాస్పిటల్ వారు, సోమాజిగూడ, అదేవిధంగా హైదరాబాద్ నుండి టీఎక్స్ హాస్పిటల్, బంజారాహిల్స్ వారు మరియు సూర్యాపేట నుండి ఎస్విఆర్ హాస్పిటల్ మరియు శ్రీహాన్ హాస్పిటల్, శ్రీ కంటి హాస్పిటల్, మనీ డెంటల్ హాస్పిటల్, ఈ విధంగా వీరందరూ కూడా ఈ యొక్క క్యాంప్లో భాగస్వామ్యులు అవుతున్నారు. ఇట్టి క్యాంప్ సహకరించేవారు మా స్నేహితులు, శ్రేయోభిలాష్ అందరూ కూడా సహకరిస్తున్నారు. ముఖ్యంగా గండూరి ట్రస్ట్ నుండి మరియు లయన్స్ క్లబ్ ఆఫ్ సూర్యాపేట, ది క్లాత్ మర్చెంట్స్ అసోసియేషన్ సూర్యాపేట, గ్రీన్ క్లబ్ ట్రస్ట్ సూర్యాపేట, అదేవిధంగా టైలర్స్ అసోసియేషన్ సూర్యాపేట, వాసవి క్లబ్ సభ్యులు అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమానికి మాకు సహకరిస్తున్నారు. మీరు ఆ రోజు శుక్రవారం రోజున ఉదయం 9 గంటలకు వచ్చి రిజిస్ట్రేషన్ చేసుకొని ఈ యొక్క హెల్త్ క్యాంప్లో మీరు పాల్గొనాల్సిందిగా కోరుకుంటున్నాం. ఇటు హెల్త్ క్యాంప్లో ఎముకలు, చిన్నపిల్లలు, స్త్రీలకి, సాధారణ వైద్యులు, బీపీ, షుగర్, అదేవిధంగా ఛాతీ నిపుణులు, గ్యాస్ట్రో, లివర్, నరాలకు సంబంధించిన డాక్టర్లు, కిడ్నీ, గుండె, చెవి, ముక్కు, గొంతు, కంటి, దంత సమస్యలకు సంబంధించినటువంటి ఉన్నవారందరూ కూడా ఈ యొక్క క్యాంప్ నందు వచ్చి మీరు ఉచితంగా మీరు చూపించుకోవాల్సిందిగా మేము కోరుకుంటున్నాం. ఇది సదావకాశాన్ని మీరు వినియోగించుకోవాలి. ఇది నేను గండూరి కృపాకర్, గండూరి ట్రస్ట్ నుండి ఈ కార్యక్రమాన్ని మీకు రూపొందిస్తున్నాం. కావున సూర్యాపేట నుండే కాకుండా పరిసర ప్రాంత ప్రజలు, 48 వార్డుల ప్రజలు, అదేవిధంగా సూర్యాపేట లోకల్ పట్టణ వాళ్ళందరూ కూడా వచ్చి ఈ క్యాంపు నందు చూపించుకోవాలి. మీకు ఏ సమస్యలు ఉన్నా కూడా డాక్టర్లు అందుబాటులో ఉంటారని దాదాపు 15 విభాగాల నుంచి, డిపార్ట్మెంట్స్ నుంచి డాక్టర్స్ వస్తున్నారు. ఇది అత్యంత మెగా హెల్త్ క్యాంప్గా దీన్ని మనం అభివర్ణించవచ్చు. కావున ఇట్టి సదావకాశాన్ని ప్రజలందరూ వినియోగించుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇట్టి మెగా హెల్త్ క్యాంపు సూర్యాపేట 45వ వార్డులో శ్రీ రామేశ్వర థియేటర్ ఎదురుగా ఉన్నటువంటి నవత ట్రాన్స్పోర్ట్ స్థలంలో నిర్వహిస్తున్నాము. కావున ప్రజలందరూ ఇట్టి సదావకాశాన్ని వినియోగించుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం.